వచ్చే నెల నుంచే ఉచిత విద్యుత్ మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి. ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు. కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాటలు, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు మధ్య ఘర్షణ, కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం జరుగుతుంది. మరి వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ సారు, కవిత మేడం ఏమంటున్నారు అంటే అసలు వాళ్ళు జనవరిలోనే ఉచిత కరెంట్ అంటే మేము అమల్లో మా ప్రభుత్వం రాగానే తప్పకుండా ఉచిత కరెంట్ అమలు చేస్తామని మాట్లాడారు. మరి మీరు ఎవ్వరు కరెంటు బిల్లులు కట్టకూడదు అని చెప్పేసి అయితే కేటీఆర్, కవిత గారు చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ కట్టకపోతే వాళ్ళ మీద కేసులు నమోదైతే వాళ్ళ మీద అంటే వాళ్ళ ఇళ్లకు, పేదోళ్ళ ఇళ్లకు విద్యుత్ శాఖ అధికారులు వచ్చి కరెంటులు కడిగేసుకొని పోతే, మీటర్లు బీక్కొని పోతే మళ్ళీ ఎవరు వచ్చి ఇస్తారు అనే విషయం మీద వాళ్ళు ఏం మాట్లాడరు. ప్రజాపాలన అన్నాడు కదా, ఎట్లా వ్యక్తులు మనం చూద్దాం, ఎట్లా కరెంటు కనెక్షన్ ఇస్తారు, ఎట్లా కేసులు పెడతారు, ఎట్లా బిల్లులు వసూలు అవుతారు అక్రమంగా మనం చూద్దామని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదే క్రమంలో ప్రభుత్వం మాత్రం తప్పకుండా ఉచిత విధి ఇస్తామని వచ్చే నెల నుండే నాకు తెలిసి మరి ఈ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటే ఇది కూడా ఆగిపోయేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి మరి అది కూడా వీలుండేది ఉంటే ఈ జనవరిలోనే తీసుకొని తప్పకుండా ఫిబ్రవరి నుంచి తప్పకుండా ఫ్రీ కరెంట్ అని చెప్పేసి జనవరిలోనే దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ జారీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు వచ్చే నెలలో ఇస్తామని చెప్పేసి వచ్చే నెలలో పోస్ట్ పోన్ అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అని చెప్పేసి మళ్ళీ ఆ పథకాన్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అది కూడా ఇంటికి మాత్రమే, మళ్ళా కంపెనీలకు కానీ పెద్ద పెద్ద కార్పొరేషన్లకు కానీ వివిధ వాటికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. కేవలం గృహాలకు సంబంధించిన విషయంలో మాత్రమే 200 యూనిట్ల కరెంటు. దాంతోపాటు ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి చెప్పారో దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకుపెట్టడం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మహిళలు మొదటి నుండి దానికి సంబంధించిన విషయంలో ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా కరెంటు బిల్లు దాంతోపాటు గ్యాస్ ధర 2 తగ్గితే సగం భారం పోతుంది మహిళల మీద అనే ఆలోచనలో వారు ఉన్నారు. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టే ఈరోజు ఇది కూడా ముందు పెట్టుకుంటే బాగుంటుంది. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు, ఆయన పేరుపై ఉన్న భూమి గౌడన్నలకే దక్కేలా చర్యలు. గీతా కార్మికుల బీమా రూపాయలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. మొత్తానికైతే జనగామ జిల్లాకి సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతామని. మరి సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి మొదటి నుండి జనగామ జిల్లాకు సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా ఆ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పేసి ధర్నాలు రాష్ట్రలోకలు చేస్తున్న క్రమం. మరి కొత్త జిల్లాల అమలుకు సంబంధించిన విషయంలో జిల్లాలను తొలగిస్తాము, జిల్లాలను తగ్గిస్తామని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటగా మాట్లాడింది. మరి ఈరోజు ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టుగానే ముందుగా చెప్పినట్టుగానే జిల్లాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తే జనగామ జిల్లా అనేది ఉంటుందా పోతుందా అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇటు భువనగిరి చూసుకున్నా, అటు హన్మకొండ, వరంగల్ చూసుకున్నా మరి ఆ 2 జిల్లాల మధ్యలో ఉన్న జనగామ జిల్లాకు తప్పకుండా ప్రాచుర్యం ఉంటుందా, జనగామ జిల్లాగానే ఉంటుందా, లేదంటే మారేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఏం జరుగుతుందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనగామ జిల్లాకైతే మళ్ళీ సర్వాయి పాపన్న పేరు పెడతామంటున్నారు. మరి జిల్లాల తగ్గించడానికి ప్రయత్నం మీరు చేస్తూనే మళ్ళీ జనగామ జిల్లాకు పేరు పెడితే అసలు ఏ జిల్లాలు ఉంటే ఏ జిల్లాలు పోతే అనే విషయమే తెలియకుండా ఈ జిల్లాలకు పేర్లు మార్చడం ప్రయత్నం. ఇక మొత్తానికైతే గీతా కార్మికులకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా 5 లక్షలు ఉన్నటువంటి ప్రమాద బీమా ఏదైతే ఉందో అది 10 లక్షలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అది పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈరోజు గౌడ్లకు సంబంధించిన విషయంలో ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా నిన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది.